సుమారు 3 ఏళ్ల సుదీర్ఘ చిత్రీకరణ తర్వాత పుష్ప 2 సినిమా ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలోనే దూసుకుపోతోంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా పుష్ప వేగంగా అడుగులు వేస్తోంది. ఇక ఇది పక్కకు పెడితే పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా గుజరాత్ లో కూడా బన్నీ ఫ్యాన్స్ హంగామా చేశారు. స్క్రీనింగ్ ఆలస్యమైందన్న కారణంతో ఏకంగా థియేటర్ ముందు ఊగిపోయారు. ఆగ్రహంతో థియేటర్ యాజమాన్యంపై సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఎన్నో అంచనాల మధ్య డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే గుజరాత్ జామ్నగర్ పీవీఆర్ మల్టీప్లెక్స్లో పుష్ప 2 ఫ్యాన్స్ కాస్త రచ్చ చేయడం ఆ స్టేట్లో హాట్ టాపిక్గా మారింది. పోలీసుల వరకు వెళ్ళింది. ఇక జామ్నగర్లోని పీవీఆర్ మల్టీప్లెక్స్లో సాయంత్రం 6:30 గంటలకు పుష్ప 2 స్క్రీనింగ్ జరగాల్సి ఉంది. అయితే ఏదో టెక్నికల్ సమస్య కారణంగా పుష్ప 2 ఆలస్యమైంది. దీంతో అభిమానులు ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. సినిమాకు అంతరాయం ఏర్పడడంతో థియేటర్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు మల్టీప్లెక్స్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఒక తెలుగు హీరో కోసం గుజరాత్లో అభిమానులు ఇలా చేయడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.